ఈరోజు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 2,000 కోట్ల అసైన్డ్ భూములు కొట్టేసిన సీఎస్ జవహర్ రెడ్డి తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 ఆ జీవో ఆధారంగా కుమారుణ్ణి విశాఖలో పెట్టి 800 ఎకరాలకి పైగా భూములు డీల్స్. రోమ్ నగరం తగలబడిపోతుంటే పీడీలు వాయించినట్టు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక పక్క ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారు. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలన పేరు చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు సమీక్ష జరిపారు. 1,000 కోట్ల అసైన్డ్ భూములు కొట్టేసిన వైసీపీ నేతలు ఏఏఎస్లపై సిబిఐ విచారణ జరపాలి. ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు. అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారు? జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. ప్రతిపక్షాలు కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి అంటే సచివాలయాలు పిలిచి 33 మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని నిలిచించుకోవడం కూడా హాస్పిటల్ యాజమాన్యంతో చర్చలు జరపకుండా సందట్లో సడేమి అన్నట్టు కేఎస్ జవహర్ రెడ్డి గారు పదే పదే విశాఖ నగరానికి రావడానికి గల కారణం ఏంటి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భూములు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో డీ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి యాజమాన్య హక్కులు అమ్ముకునే దానికి హక్కులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని ఒక ప్రణాళికబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇదే చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటుండగా ఒక చట్టాన్ని చేసేశారు. 27 అక్టోబర్ 2023లో సెక్షన్ 35 of 2023 ఆ యొక్క చట్టాన్ని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 596 ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎవరైతే అసైన్దారులు ఉంటారో ఎవరైతే డీ పట్టాదారులు 20 సంవత్సరాల పైగా అనుభవంలో ఉంటారో వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్షేత్రస్థాయిలో విఆర్ఓలు తహసీల్దారులు అలాగే ఆర్టీఓ అలాగే జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి ఈ జియో నంబర్ 596 ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని వీళ్ళు కాజేయడానికి జగన్మోహన్ ప్రభుత్వం ఈ జియో తీసుకొచ్చిందనడానికి ఎంత మాత్రం సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సుపుత్రుడు కుమారుడి ఇక్కడ విశాఖ నగరంలో ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తూ భోగాపురం చుట్టుపక్కల ప్రధాన మండలాల్లో అత్యంత వెళ్ళినటువంటి ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో 800 ఎకరాలు జవహర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళ కుమారుడు మొత్తం పేద రైతుల దగ్గర నుంచి అసైన్డ్ భూముల్ని డీ పట్టాలని అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నారు. వాటిని రిజిస్ట్రేషన్ పనులై ఆగమేఘాల మీద ఇంకా ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే నెలలో
13వ తారీఖు ఒకసారి, 20వ తారీఖున ఒకసారి రహస్యంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో, అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు ఎక్కడైతే డి పట్టా భూముల్ని, అసైన్ భూముల్ని అగ్రిమెంట్లు చేసుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి, రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆ యొక్క పర్యవేక్షణ కోసం అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుని 2400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు కొట్టేశారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే 800 ఎకరాలు ఒక చీఫ్ సెక్రటరీ తన కుమారుడు పెట్టి తన టీంతో అసైన్ భూముల్ని జీవో నంబర్ 596 అడ్డం పెట్టుకొని 5 లక్షలకి 10 లక్షలకి భయప్రాంతులు గురి చేసి దారిద్ర్య దిగురేఖ ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి చట్ట ప్రకారంగా. అలాంటిది వైసీపీ నేతలు చెందినటువంటి వాళ్ళ బినామీలకి, బాగా స్థిరమైనటువంటి వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీకి ఇవాళ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ రైతుల పేరుతో తీసుకొచ్చి అడ్డగోలు కొన్ని 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా ఈ ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ఇంత ఆగమేఘాల మీద సందట్లో సడని అన్నట్టు జవహర్ రెడ్డి గారు తన 800 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రేయింబవళ్ళు ఏదైతే భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ రైతుల దగ్గర వాటిని రిజిస్ట్రేషన్ ఆగమేఘాల మీద చేసేయాలి. రేపు 4వ తారీఖు వచ్చేటువంటి ఫలితాలలో భాగంగా మనం ఇంటికి సాగనంపడం ఖాయం, మన భూభాగోదాన్ని బయటపడతాయని చెప్పే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున జవహర్ రెడ్డి గారు రావడం, పేరుకి ఏమైతే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారం మీద సమీక్షించడానికి వచ్చారని చెప్పి పేపర్లో వార్తలు. ఏమండి, ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రత కోసం, స్ట్రాంగ్ రూముల భద్రత కోసం పర్యవేక్షించాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ అక్కడ అమలు జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు ఎమ్మెల్యే ఈవీఎంలని బదులు కొడితే దాన్ని కూడా మీడియాలో వచ్చేంత వరకు కూడా కనీసం పర్యవేక్షించడానికి తెలుసుకోలేనటువంటి నీచ స్థితిలో మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉండడం దారుణం.